నమస్తే. మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. జగన్ పై శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ కేసులు ఉన్న వ్యక్తులను రాజకీయాల నుండి తప్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. తన సినిమాలపై జగన్ పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని, రిలీజ్ అవ్వకముందే నెగిటివ్ రివ్యూస్ రాయించారని మండిపడ్డారు. నా సినిమాలు ఆపగలరేమో కానీ శివాజీని ఆపలేరు అని స్పష్టం చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడే తన మీద ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవ్వరితనం కాదని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న మొరాదాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ స్థాయిలో కల్తీ గుడ్ల మోసం బయటపెట్టారు. దాడుల్లో వేలాది నకిలీ గుడ్లను స్వాధీనం చేసుకొని ఈ విషయంలో సంబంధం ఉన్న అలాఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత సంవత్సరం నవంబర్లో జరిగిన ఈ ఘటన ఆహార కల్తీ మోసాలు ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించింది. ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఖమ్మంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మంలో ఉన్న అంబేద్కర్ భవన్లో డిఎస్పీ అధ్యక్షుడు విషాదారం మహారాజ్తో కలిసి సోమవారం రాత్రి నుండి నిరాహార దీక్ష చేపట్టిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు దీక్షలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం నుండి హైదరాబాద్కి తరలించినట్లు సమాచారం. పోలీసులు కవితను హైదరాబాద్ కి తరలించగా ఉదయం 9:30 గంటలకు తెలంగాణ జాగృతి కార్యాలయంలో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా దీక్ష కొనసాగించేలా కార్యక్రమం ఉందని తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా భక్తులు భారీగా పాల్గొవడంతో శాంతి భద్రతల కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రథోత్సవ ప్రాంగణం, పరిసరాల ప్రాంతాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలపై డ్రోన్ కెమెరాస్ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. గుంపుల నియంత్రణం, ట్రాఫిక్ సజావుగా సాగడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను వెంటనే గుర్తించడానికి ఈ డ్రోన్ పర్యవేక్షణ ఉపయోగించారు. డిఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ, భక్తులు ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకునేలా పోలీస్ పూర్తి భద్రతను కల్పిస్తున్నారని తెలిపారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు. తెలంగాణలో ₹1,00,000 లంచం తీసుకుంటూ 2 ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి 41 నోటీసులు ఇవ్వడానికి ఎస్ఐలు బాబు నాయక్ మరియు ప్రమోద్ ఫిర్యాదుదారి నుండి ₹1,00,000 డిమాండ్ చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో లంచం తీసుకుంటున్న ఎస్ఐలను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాం. వెంటనే ఫాలో అయిపోండి.